హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే గుమ్మడికాయ హల్వా అయితే చేయబోతున్నాను అనమాట. దీన్ని తీపి గుమ్మడికాయ అంటారు. దీంతో నేనైతే హల్వా అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే గుమ్మడికాయ హల్వా కోసం గుమ్మడికాయ, నెయ్యి అనమాట. నెయ్యి అయితే ఉండాలి. నెయ్యి, కొంచెం తురుముకున్న బాదం పప్పు, 3 లేదా 4 ఇలాచీ అనమాట ఫ్లేవర్ కోసం. 1 లేదా 2 కప్పులు బెల్లం అనమాట. బెల్లం తురుము మాత్రం అవసరం. బెల్లం 2 పార్ట్స్గా సపరేట్ చేసుకుందాం అనమాట. దీన్ని హెల్త్కి అయితే చాలా మంచిది. ఎందుకంటే విటమిన్ సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే గుమ్మడికాయలు ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది అనమాట. దానివల్ల మనలో ఉన్న చెడు అంతా పోతుంది. గుమ్మడికాయ అంటారు చాలామంది, గుమ్మడికాయ తినడం వల్ల పెద్దవాళ్ళు అంటూ ఉంటారు నొప్పులు వాత చేరుస్తుంది అని చెప్పేసి. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. కానీ గుమ్మడికాయ తినడం వల్ల షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి గుమ్మడికాయ తినడం వల్ల క్రమంగా షుగర్ అనేది తగ్గుతుందంట. కర్రీస్ అయితే చాలా తక్కువ. గుమ్మడికాయ దీంతో జ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గుమ్మడికాయ పులుసు, గుమ్మడికాయ కూర, ఇంకా చాలా విధాలుగా ఏదైనా చేయొచ్చు దీంతో. ఇదైతే మనం ముందుగా మిక్సీ ఆడేసుకుందాం. అందుకోసమనే మిక్సీలో వేసుకుంటే కనుక కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే ముద్ద అయిపోకుండా కొంచెం బరకగా ఉంటుంది. లేదు తురుముకుంటే పర్వాలేదనమాట, మనం ఎలా చేసుకున్నా. ఇప్పుడైతే మిక్సీ అయితే చేసేద్దాం. హల్వా కోసం అయితే ఇలా చేసుకుంటే, మిక్సీ ఇలా చేసుకుంటే సరిపోద్ది అనమాట. కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలన్నమాట. ప్యాన్ అయితే వీటెక్కింది. ఇప్పుడైతే మనం ముందుగా ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అనమాట, జీడిపప్పు, పప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదైతే మనం గరిటెతో వేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు కావాలంటే కప్స్తో కొలత పెట్టి వేసుకోవచ్చు. ఇదంతా వాటర్ పోయేంత వరకు మనం అయితే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీన్ని. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం వాటర్ అంతా పోయే వరకు, వాటర్ అంతా ఇంకిపోయే వరకు దీన్ని అయితే ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూసారా కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది. ఇప్పుడైతే ఇది 3 గరిటెలు కదా వేసుకున్నాము. దీనికి నేనైతే 1 కప్పు వరకు బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. మీకు బెల్లం పౌడర్ దొరికితే బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక 2 కప్పుల వరకు వేసుకోండి, సరిపోద్ది. ఈ బెల్లం అంతా కరగాలన్నమాట. కరిగి ఇది మొత్తం దగ్గరికి అయినంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. లేదంటే కిందన అడుగంటేస్తుంది అనమాట, మాడుతుంది. అందువల్ల కొంచెం దగ్గర ఉంటూ మొత్తం కలుపుకుంటూ ఉండండి. బెల్లం అంతా బాగా కరిగిపోయింది. కొంచెం వాటర్ కూడా దగ్గర అయిపోయింది అనమాట. ఇలా మొత్తం అయిపోవాలి. ఇలా అయిన తర్వాత కొంచెం మధ్య మధ్యలో నెయ్యి అయితే ఒక 1 స్పూన్ అలా వేసుకుంటూ, ఇది దగ్గర అయ్యేంత వరకు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ అలా కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ నెయ్యి వేసుకుంటూ ఉంటే హల్వా అయితే రెడీ అయిపోద్ది అనమాట. చాలా వరకు నిద్ర పట్టిన వాళ్ళైతే, నిద్ర సమస్య ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. రోజు ఇది కొంచెం కొంచెం తినడం వల్ల నిద్ర సమస్య అయితే ఉండదు. ఇదైతే 10 డేస్ పాటు నిల్వ ఉంచుకోవచ్చు మనం స్టోర్ చేసుకొని. ఇంకా లాస్ట్లో అయితే ఇలాచీ అయితే ఇలా నేను కొట్టేసి అయితే వేస్తున్నాను. కొంచెం ఎక్కువ అయితే మాత్రం కొంచెం పంచదార వేసి అయితే పౌడర్ అయితే చేసుకోండి. ఇది ఓన్లీ ఫ్లేవర్ కోసమే. కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. హల్వా అయితే దగ్గరికి అయిపోయిందనమాట. మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసి ఎక్స్ట్రా కూడా పెడుతున్నాను. ఒకసారి ఆప్షన్ ఎలా ఉంది? బాగుందా?
తనకి నచ్చితే ముద్దు పెడుతుంది అనమాట. అయితే తనకి నచ్చినట్టే